ఎస్ అన్న. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ కులుంబ్స్ ఫోర్స్ ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములాని బయాట్ అయితే చేస్తారు, కానీ ఈ ఫార్ములా ఎక్కడ అప్లికేబుల్ అవుతుందో తెలియదు. సో వాళ్ళకు ఒక మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నా. ఈ ఫార్ములాస్ ఎక్కడెక్కడ అప్లికేబుల్ అవుతుంది అంటే, ఫస్ట్ కులుంబ్ ఫోర్స్ అయితే చూద్దాము. ఈ కులుంబ్ ఫోర్స్ అనేటిది రెండు స్పెరికల్లీ చార్జ్డ్ బాడీస్ మధ్యలో అప్లికేబుల్ అవుతుంది. ఇంకా ఒకటేమో స్పెరికల్లీ చార్జ్డ్ బాడీ, ఇంకోటేమో పాయింట్ చార్జ్ మధ్యలో అప్లికేబుల్ అవుతుంది. ఇంకోటేమో రెండు పాయింట్ చార్జెస్ మధ్యలో ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఎస్. సో ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా సేమ్ ఇదే విధంగా రెండు స్పెరికల్లీ ఓకే బాడీస్ మధ్యలో అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇంకా ఒక స్పెరికల్ బాడీ ఇంకా పాయింట్ మాస్ మధ్యలో అప్లికేబుల్ అవుతుంది. ఇంకోటేమో రెండు పాయింట్ మాస్ మధ్యలో అప్లికేబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.